హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఐటీఎల్జీ టోకెన్ యొక్క బర్నింగ్ సిస్టమ్ అనేది మొదలవడం జరిగింది. అదేంటో, దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, దీనివల్ల ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. అదేవిధంగా కొంతమంది మిత్రులు కీబో కాయిన్ గురించి ఏదైనా సమాచారం ఉంటే కొంచెం తెలియచేయగలరు అని చెప్పేసి అడగడం జరిగింది. ఆ కాయిన్ గురించి కొంత వివరాలు అయితే తెలియజేస్తాను. దయచేసి చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందుగా అందరికీ ఒక చిన్న మాట ఫ్రెండ్స్. మన భారతదేశం నుంచి ఇంటర్లింక్ యొక్క గ్లోబల్ లీడర్ గా మహేష్ మ్యాగ్నస్ గారికి అయితే ప్రమోషన్ రావడం జరిగింది. వారికి మన తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కేవలం ఒక నెలలోనే టియర్ 3 నుండి టియర్ 1 కి ఎదగటం అనేది ఈ మహేష్ గారి యొక్క అసాధారణ నాయకత్వం, అదేవిధంగా స్పష్టమైన విజన్ మరియు కష్టపడే తత్వానికి ఒక నిదర్శనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే 170 మందికి పైగా అంబాసిడర్స్ ను ట్రైన్ చేస్తూ, మెంటర్ చేస్తూ, అనేక రకాలైన వాట్సాప్ లెర్నింగ్ గ్రూప్స్ ను మెయింటైన్ చేస్తూ, యూట్యూబ్ సెషన్లు, అలాగే జూమ్ వర్క్ షాప్స్ ద్వారా ఈ ఇంటర్లింక్ యొక్క ప్రాజెక్ట్ కి మహేష్ మ్యాగ్నస్ గారు బలమైన మార్గదర్శకుడిగా నిలిచారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందుకని మరొక్కసారి మనందరి తరపున కంగ్రాచులేషన్స్ మహేష్ మ్యాగ్నస్ గారు. మీరు ఇంటర్లింక్ ఇండియా మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా విజయ శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక మనం మన వీడియోలకు వెళ్తే ముందుగా బర్నింగ్ అంటే ఏమిటి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. మనకి ఈ క్రిప్టో మార్కెట్ లో ఈ బర్నింగ్ అనేది సప్లైని తగ్గించడానికి చేసే ఒక ప్రాసెస్ అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. సాధారణంగా ఒక ప్రాజెక్ట్ అనేది తన టోకెన్ లో ఒక భాగాన్ని పర్మనెంట్ గా మార్కెట్ యొక్క సర్క్యులేషన్ నుంచి తీసివేస్తే, అంటే తొలగిస్తే, దాన్ని బర్నింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటారు. దీని వలన టోకెన్ యొక్క సప్లై అనేది తగ్గడం జరుగుతుంది, మార్కెట్ లో స్కార్సిటీ అనేది పెరగడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఆ కాయిన్ కి డిమాండ్ అనేది న్యాచురల్ గా పెరగడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇంటర్లింక్ ల్యాబ్ యొక్క ప్రకటన ప్రకారం ఈ బర్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన మొదటి నుంచే 100 మిలియన్స్ పైగా ఈ ఐటీఎల్జీ అనేవి మార్కెట్ సర్క్యులేషన్ నుంచి తొలగించడం అయితే జరిగింది. అంటే ఒక విధంగా ఇన్యాక్టివ్ గా ఉన్న అకౌంట్స్ దగ్గర నుంచి, అలాగే ఇన్యాక్టివ్ గా ఉన్న రెఫరెన్స్ దగ్గర నుంచి వారి అకౌంట్స్ లో ఉన్న కాయిన్స్ అయితే తొలగించడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఈ ఐటీఎల్జీ టోకెన్ అనేది ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఉండటం జరుగుతుంది. మనకి ఎకనామిక్స్ లో ఒక సింపుల్ రూల్ అయితే ఉండటం జరిగింది. అదేంటంటే సప్లై అనేది తగ్గితే డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఐటీఎల్జీ యొక్క సప్లై అనేది తగ్గడం జరిగింది. అందువల్ల ఈ ఐటీఎల్జీ టోకెన్ కి డిమాండ్ కూడా పెరగబోతుంది. అందుకే ఈ బర్నింగ్ సిస్టమ్ ని చాలా ప్రాజెక్ట్స్ అనేవి ఒక పాజిటివ్ సిగ్నల్ గా అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ బర్నింగ్ ప్రాసెస్ వల్ల ఇన్యాక్టివ్ గా ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళ అకౌంట్ లో ఉన్న టోకెన్స్ కూడా తొలగించడం జరుగుతుంది. దీనివల్ల నిజంగా ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో ఆ యూజర్స్ కి మాత్రమే ఎక్కువ ఛాన్స్ అయితే ఉండటం జరుగుతుంది. ఇది ఒక సస్టైనబుల్ సిస్టమ్ అని చెప్పేసి ఇంటర్లింక్ ల్యాబ్ అయితే ప్రకటించడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే నిజంగా ఎవరైతే ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకంతో డైలీ యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే లాభం ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ బర్నింగ్ ప్రాసెస్ యొక్క ఇంప్లిమెంటేషన్ వల్ల ఇప్పుడు ఈ ఐటీఎల్జీ టోకెన్ అనేది వెరిఫైడ్ ఐటీఎల్జీ దిశగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది జరిగినప్పుడు ఎకో సిస్టమ్ లో ఒక స్టెబిలిటీ అయితే ఫామ్ అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫ్రీగా మైనింగ్ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్రిప్టో మార్కెట్ లో ఎప్పుడు కూడా రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉండటం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఇంటర్లింక్ ల్యాబ్ యొక్క ఫ్యూచర్ అనేది ఇంకా ఇప్పుడు డెవలపింగ్ స్టేజ్ లోనే ఉండటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయో, కమ్యూనిటీ అనేది ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో ఈ విషయాలపైనే ఈ కాయిన్ యొక్క గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ గానే మనం ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతున్న ఈ బర్నింగ్ సిస్టమ్ వల్ల వాల్యూ పెరిగే అవకాశం ఉన్నా గానీ ఇది 100% గ్యారంటీ అని చెప్పేసి ఎవరూ చెప్పలేరు. అందువల్ల మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని అనుకుంటే మీరు సొంత రీసెర్చ్ కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఈ ఐటీఎల్జీ టోకెన్ మీద మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఐటీఎల్జీ బర్నింగ్ ప్రాసెస్ అనేది నిజంగా ఈ కాయిన్ కి లాంగ్ టర్మ్ గ్రోత్ కి దోహదపడుతుందా, లేక ఇది కేవలం ఒక హైప్ మాత్రమేనా? మీరేమనుకుంటున్నారో దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అడిగిన విషయాన్ని కానీ చూసుకుంటే కీబో కాయిన్ అనేది కాయిన్ గీకో, కాయిన్ మార్కెట్ క్యాప్, అదేవిధంగా బిట్గెట్ వంటి ప్రాముఖ్యమైన క్రిప్టో ట్రాకింగ్ వెబ్సైట్లో అయితే ఈ కీబో కాయిన్ లిస్టింగ్ అయితే ఉంది. అంటే ఈ టోకెన్ అనేది ఒక బ్లాక్ చైన్ లో వాస్తవంగా అయితే డిప్లాయ్ అయితే అవ్వడం జరిగింది. ఇది బిఎన్బి స్మార్ట్ చైన్ BEP20 దీని మీద అయితే రన్ అవుతుంది. దీనికి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ కూడా ఉండటం జరిగింది. పాన్ కేక్ స్వాప్, అదేవిధంగా బిట్ మార్ట్ వంటి కొన్ని ఎక్స్చేంజెస్ లో అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. ఈ టోకెన్ కి $0.008 నుంచి $0.01 మధ్యలో అయితే
ఎప్పుడు అప్ అండ్ డౌన్ గా అయితే ప్రైస్ ఉండటం జరుగుతుంది. అంటే ఈ టోకెన్ కి లిక్విడిటీ అనేది చాలా తక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ టోకెన్ మీద అనుమానాస్పద అలాగే రిస్కీ పాయింట్ గాని చూసుకుంటే ఈ టోకెన్ కి సర్క్యులేటింగ్ సప్లై అలాగే మార్కెట్ క్యాప్ డేటా అనేది స్పష్టంగా అయితే లేదు. అంటే ఏదైతే కాయిన్ గీకో కాయిన్ మార్కెట్ క్యాప్లలో దాని వాల్యూ అనేది చూపించడం లేదు. అలాగే ట్రేడింగ్ వాల్యూమ్ కూడా చాలా తక్కువ. రోజుకి కొన్ని వేల డాలర్స్లోనే ట్రేడ్ అయితే అవుతుంది. ఇది ఒక రెఫరల్ ఆధారిత ప్రమోషన్. అంటే మనం ఏదైతే ఇంతకు ముందు ఒక ప్రాజెక్ట్ గురించి MLM స్కీమ్ అని చెప్పేసి చెప్పుకున్నామో అదే ఎక్కువగా కనపడుతుంది. ఇది ఒక స్కామ్ స్ట్రక్చర్ అనిపించే విధంగా కూడా ఉంది. ఏదో 1-2 ఎక్స్చేంజ్లు తప్ప పెద్ద ఎక్స్చేంజెస్ లో కూడా ఇది లిస్ట్ అయితే అవ్వలేదు. ప్రాజెక్ట్ వెనక ఉన్న టీం అదేవిధంగా వ్యాపారం యొక్క మోడల్ మీద ఒక ట్రాన్స్పరెన్సీ అయితే లేదు. దీనికి క్లియర్ సమాధానం కానీ చూసుకుంటే అసలు కీబో కాయిన్ అనేది ఉందా అంటే అవును అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఒక బ్లాక్ చైన్ లో అయితే వాస్తవంగా ఉండటం జరిగింది. అలాగే ఇది నిజమైన ఒక స్ట్రాంగ్ ప్రాజెక్ట్ ఏనా అంటే ఇది స్వతహాగా నా ఉద్దేశం మాత్రమే ఫ్రెండ్స్. నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్నది నా అభిప్రాయం మాత్రమే. ఈ ప్రాజెక్ట్ అనేది ఒక స్ట్రాంగ్ ప్రాజెక్ట్ కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దగా విశ్వసనీయమైన ఫండమెంటల్స్ అయితే లేవు. అలాగే సేఫ్ ఇన్వెస్ట్మెంటేనా అని చూసుకుంటే చాలా రిస్కీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్కువగా స్పెక్యులేటివ్ అదేవిధంగా MLM ఆధారిత ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. నా సలహా ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ కోసం ఒక స్ట్రాంగ్ క్రిప్టో ప్రాజెక్ట్ అయితే కాదు. కేవలం స్పెక్యులేటివ్ అదేవిధంగా రెఫరల్ హైప్ గానే కనపడుతుంది. అదేవిధంగా మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుగా మీరు సొంతగా రీసెర్చ్ చేసి మీరు ఒకవేళ కోల్పోయినా గానీ నష్టపోని చిన్న మొత్తంలో మాత్రమే ప్రయత్నించాలి. అలాగే కీబో కాయిన్ అనేది నిజమా కాదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలంటే దీని యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ అనేది వెరిఫై చేసుకోండి. అంటే ఈ కీబో కాయిన్ అనేది BEP20 అంటే BNB స్మార్ట్ చైన్ మీద అయితే ఉండటం జరిగింది కదా. అసలు దీని కాంట్రాక్ట్ అడ్రస్ ఏంటంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ అడ్రస్ ని bscscan.com దీనిలో అయితే సెర్చ్ చేసి దాని డీటెయిల్స్ అయితే చూడండి. మీకు అలా చూసినప్పుడు అసలు ఈ టోకెన్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు, ట్రాన్స్ఫర్స్ అనేవి ఎంతవరకు జరుగుతున్నాయి, కాంట్రాక్ట్ అనేది వెరిఫైడ్ అయిందా లేదా అనే సమాచారం దొరుకుతుంది. అదేవిధంగా చాలా తక్కువ మంది హోల్డర్స్ ఉన్నట్లయితే లేదా ఎక్కువ సప్లై అనేది ఒకే వ్యాలెట్లో అయితే ఉండటం జరిగితే అది ఒక రెడ్ ఫ్లాగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ట్రేడింగ్ వాల్యూమ్ను కూడా చెక్ చేయండి. అంటే ఇది కాయిన్ గీకోలో అదేవిధంగా కాయిన్ మార్కెట్ క్యాప్లో ఆ వాల్యూమ్ అనేది చెక్ చేసుకోవచ్చు. నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఈ కీబో కాయిన్కి రోజువారీ వాల్యూమ్ అనేది 3,000 నుంచి 10,000 మధ్యలో అయితే ఉంటుంది. అదేవిధంగా ఒక లెజిట్ కాయిన్కి ఇలాంటి వాల్యూమ్స్ కానీ మనం చూసుకుంటే కొన్ని మిలియన్స్లో అయితే ఆ వాల్యూమ్ అనేది ఉండటం జరుగుతుంది. అలా చూసినప్పుడు వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటే లిక్విడిటీ కూడా చాలా తక్కువ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అటువంటప్పుడు మీరు ఒకవేళ ఈ కాయిన్ని కొనుక్కున్నా కానీ తర్వాత అమ్ముదాము అనుకున్నప్పుడు మీకు చాలా కష్టమైతే అవుతుంది. అలాగే టీం లేదంటే ప్రాజెక్ట్ యొక్క ట్రాన్స్పరెన్సీని చూసుకుంటే బలమైన ప్రాజెక్ట్స్కి వైట్ పేపర్, అఫీషియల్ టీమ్ మెంబర్స్, పార్ట్నర్షిప్స్ అదేవిధంగా రోడ్ మ్యాప్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు ఈ కీబో కాయిన్కి ఇటువంటి సమాచారం అనేది స్పష్టంగా అందుబాటులో అయితే లేదు. ఎక్కువగా రెఫరల్ వీడియోస్, MLM స్టైల్ ప్రమోషన్స్ మాత్రమే ఉండటం జరిగింది. అలాగే కమ్యూనిటీ అండ్ సోషల్ మీడియా, నిజమైన ప్రాజెక్ట్స్ కి ట్విట్టర్, టెలిగ్రామ్ అదేవిధంగా డిస్కార్డ్స్ లో బలమైన కమ్యూనిటీ అయితే ఉండటం జరుగుతుంది. కానీ ఈ కీబో కాయిన్ లో ఎక్కువగా ఫేస్బుక్ గ్రూప్స్, యూట్యూబ్ MLM ప్రమోటర్స్ వీరు మాత్రమే మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇటువంటి కమ్యూనిటీ హైప్ మాత్రమే ఉంటే ఇది కూడా ఒక ప్రాజెక్ట్ కి ఒక రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే రెగ్యులేషన్ అండ్ లీగాలిటీ చూసుకుంటే RBI లేదా సెబీ ద్వారా ఎటువంటి రికగ్నైజేషన్ అయితే లేదు. అలాగే కొంతమంది గవర్నమెంట్ అప్రూవ్డ్ అని కొంతమంది ప్రమోటర్స్ అయితే చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రూఫ్ అయితే లభించలేదు. ఇటువంటి క్లెయిమ్స్ కానీ చూసుకుంటే ఒక స్కామ్ అలర్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ కాయిన్ మీద ఫైనల్ క్లారిటీ ఏంటంటే ఈ కీబో కాయిన్ అనేది ఒక బ్లాక్ చైన్ మీద అయితే ఉంది, ఫేక్ అయితే కాదు. కానీ ఇది చాలా వీక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టవచ్చు కానీ మీరు అమ్మటానికి చాలా సమస్యలు అయితే మీకు ఎదురవుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న సమాచారం మాత్రమే. దీని గురించి మీకు ఎక్కువ వివరాలు కావాలంటే మీరు సొంతగా రీసెర్చ్ చేయండి. అదేవిధంగా ఈ కాయిన్ గురించి నేను చెప్పిన సమాచారం మీరు ఎంతవరకు నమ్ముతున్నారు, అలాగే ఈ కాయిన్ మీద మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చెప్పిన ఈ విషయాలు మీ అందరికీ నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.